అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూలై మాసము 8వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము, కలంకమైనను ముడతైనను వద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 మరియు 27 వచనం యందు, కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను దానిని ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని తన్ను తాను అప్పగించుకొనెను. కలంకము లేని జీవితమును ప్రభువు కోరుచున్నాడు. పరిపూర్ణమైన పరిశుద్ధతను ఆయన కాంక్షించుచున్నాడు. కలంకమైనను ముడతైనను లేని వారిని తన ఎదుట నిర్దోషమైన పెళ్లి కుమార్తెగా నిలబెట్టుకొనుటకు ప్రభు సంకల్పించి ఉన్నాడు అనుటనే బైబిల్ గ్రంథము నొక్కి ఒక్కానించుచున్నది. అనేకుల యొక్క జీవితము కలంకమై ఉన్నందున వారి యొక్క పరిచర్య యందు బలము లేని స్థితి అయి ఉన్నది. కలంకము గల విశ్వాసుల పైన కానీ సేవకుల పైన కానీ ఇతరులు నమ్మిక ఉంచరు. పలు విశ్వాసులు వారి జీవితం నందు కనబడుచున్న లోతైన కలంకముల వలన కలత చెంది ఉన్నారు. మీరు కలంకమైనను ముడతైనను లేని జీవితమును వాంఛించుడి. ప్రతి దినమును ఉదయమునే, ప్రభువా, ఈ దినమునందు కలంకము చెందక నన్ను కాపాడుము అని గోజాడుడి. ఒకవేళ ముందుగానే మీ యొక్క జీవితము కలంకమై ఉన్నట్లయితే కల్వరి శిలువ ఎదుట నిలబడి ఆయనకు రక్తం చేత అట్టి కలంకం అంతటిని తొలగించున్నట్లు మిమ్ములను పరిపూర్ణముగా సమర్పించుకొనుడి. సాతాను పలు రకములైన కలంకములను జీవితంలోనికి తీసుకుని వచ్చుటకు ప్రయత్నించుచున్నాడు. ఆ కలంకములు ఏమిటి? లోక స్నేహములు, లోకం యొక్క ఇచ్చలు, లోకం యొక్క దురాశలే అవి. అతడు అట్టి కలంకములను ఆత్మ సంబంధమైన వస్త్రముల యందు తీసుకుని వచ్చుతో పాటు దానిని ఎత్తి చూపుచు దేవుని సముఖమునందు మన యొక్క సహోదరులపై నేరము మోపుచున్నవాడై ఉండును. నీవు నీ యొక్క ఆత్మీయ వస్త్రమును అనుగ్రహించితివే, నీవు నీ యొక్క వస్త్రమును ధరింపజేసితివే, పరిశుద్ధుల యొక్క నీతి అను సన్నని నారవస్త్రమును ధరింపజేసితివే. ఇదిగో నీ యొక్క బిడ్డలు కలంకము చెంది నిలబడి ఉన్నారే అని చెప్పి నేరము మోపుచున్నాడు. అపోస్తులైన పేతురు రాయిచున్నాడు, ప్రియులారా, నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రభు మిమ్ములను చూచుచున్నప్పుడు కలంకమైనను ముడతైనను లేని వారై చూడవలెను. ఆయన మిమ్ములను నా ప్రియురాల, ఉత్తమురాల అని పిలువవలెను. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు అని సాక్ష్యము ఇవ్వవలెను. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొంటియే అని అపోస్తలుడైన యాకోబు వ్రాయిచున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. పూర్వ దినముల యందు వీధులలో నడుచుచున్నప్పుడు ఎక్కడ గ్రద్ద వచ్చి మనపై బురదను మలీనమును పడవేయును అని భయపడి చాటును ఒదిగి వచ్చుచున్నట్లు మనము పాపమునకు భయపడి దూరముగా ఉండవలెను. మన జీవితమును కలంకము చెందకున్నట్లు కాపాడుకొనవలెను. అంత మాత్రమే కాదు, అకస్మాత్తుగా కలంకములు వచ్చినట్లయితే కల్వరి శిలువ వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి యేసుక్రీస్తుని రక్తము చేత దాన్ని శుద్ధీకరించుకొనవలసినది మిగుల అవశ్యమై ఉన్నది. నేటి ధ్యానమునకై నిశ్చయముగానే నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడివై నీవు సిద్ధపడి ఉందువు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యోబు గ్రంథము 36 మరియు 37 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 22 మొదలుకొని 41 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.